వాళ్ళు ఈ దినము తనకున్నదంతా ఇచ్చిన పేద విధవరాలు గురించిన సందేశాన్ని మనము చూద్దాం. లేఖన భాగము మార్కు సువార్త 12వ అధ్యాయము 41 వచ్చింది 44 వచ్చిన దాకా చదివి ధ్యానించుదాము. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు ఇచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరే గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. మార్కు సువార్త ముగింపులో ఊరు పేరు లేని ఒక విధవరాలిని గూర్చి మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. ఆమెను గూర్చి ప్రభు చెప్పిన దయగల ప్రశంసావాక్కు మన పాఠానికి మూలవాక్యము. అసలు మనకున్న దానిలో నుండి ఇచ్చే విషయమంతా కూడా ఇందులో ఉంది. పూర్వకాలము నుండి దేవుని పిల్లలు తమకు కలిగిన దానిలో నుండి భూమి మీద ప్రభు పనికై ఇచ్చేవాడుక ఉంది. పాత నిబంధన కాలంలో దేవుని పనికి ఇవ్వటం అనేది ఒక విధి, తప్పనిసరి. అందువలన యూదులు తమ కానుకలు దశమ భాగాలు అర్పించేవారు. క్రొత్త నిబంధనలో ఇవ్వటం అనేది ఒక విధిగా గాక ఆధిక్యతగా ఆనందముతో చేసే పనిగా అభివర్ణించడం గమనిస్తాం. సంతోషంగా కృతజ్ఞతాపూర్వకముగా ఇవ్వాలని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా డబ్బు విషయంలో మనము ధర్మకర్తలుగా ఉండాలని బైబిల్ చెబుతుంది. ఈ సంఘటనలో మనం నేర్చుకునే పాఠాలు ఎన్నో ఉన్నాయి. చూడండి, 2 కొరింథీయులు 9:7 సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చి వానిని ప్రేమించును. ఈ దినము మనము 4 పాఠాలను ఈ యొక్క భేద విధవరాల నుంచి మనం నేర్చుకుందాము. మొట్టమొదటి స్పష్టమైన పాఠం ఏమిటంటే, మనము ఎంత ఇస్తున్నాం, ఎంత మిగిల్చుకుంటున్నాం అనేది ప్రభు చూస్తాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం ఏం చెప్తుందో చూడండి. అదే పని ఇప్పటికీ ప్రభు చేస్తూ ఉన్నాడు. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి ఆయన ప్రజలు ఎలా ఇస్తున్నారో గమనిస్తూ ఉన్నాడు. ఒకవేళ మొక్కుబడిగా ఇస్తున్నారో, జాగ్రత్తగా ఇస్తున్నారో, సనుగుతూ ఇస్తున్నారో, సంతోషంగా ఇస్తున్నారో, వీలైనంత తక్కువ ఇస్తున్నారో, వీలైనంత ఎక్కువ ఇస్తున్నారో చూస్తూ ఉన్నాడు. పన్ను చెల్లించినట్లు చెల్లిస్తూ ఉన్నారో, లేక తమకు ఎంతో ఇచ్చిన ప్రభువుకు కృతజ్ఞతా హృదయముతో ప్రేమతో ఇస్తున్నారో ప్రభు గమనిస్తాడు. ఒక క్రైస్తవుడు ప్రభువుకి ఇచ్చేదాన్ని బట్టి అతడి హృదయము గుణగణాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ప్రభువుకి ఇచ్చే ముందు ప్రకటనా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం కనుక మనం చూస్తే, ఆయన కనుదృష్టి అగ్నిజ్వాలల వలె ఉన్నాయి అని గ్రహిస్తే ఎంతో వ్యత్యాసం ఉంటుంది. తర్వాత 2వ పాయింట్ చూద్దాం. 2వ పాఠము, ధనవంతులు ఇచ్చే పెద్ద మొత్తము కానుకలు ప్రభు చూస్తాడు, వాటికి విలువ ఇస్తాడు. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. 41వ వచనంలో మనం చదువుతాం. ఆ తరువాత 44వ వచనములో వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి అని రాసి ఉంది. బైబిల్ కాలాల్లో దేవునికి ప్రజలు ఇచ్చే విధానం బహిరంగంగా తమ కానుకలు ఇవ్వటం చాలాసార్లు జరిగేదేమిటంటే, ప్రజలు ప్రదర్శన కోసము అందరూ చూడాలని ఇచ్చేవారు. ఎవరైనా పెద్ద మొత్తంలో కానుకలు ఇస్తే చప్పట్లు మ్రారుమోగేవి. తక్కువ ఇస్తే ఇక చెప్పనక్కర్లేదు కదా. ఇక్కడ ధనవంతులు అధిక మొత్తంలో కానుకలు వేసినట్లుగా గమనిస్తున్నాం. దేవునికి పెద్ద మొత్తంలో ఇవ్వటం అనేది గొప్ప సంగతే. ఇవ్వగల స్తోమత ఉండటమే కాదు, వాస్తవంగా ఇవ్వటం కూడా గొప్పే. దేవుడు మనకు ఆస్తిపాస్తులను సమకూర్చి మంచి ధర్మకర్తలుగా నియమిస్తే అది ఎంతో ఆశీర్వాదకరం. అనాదిగా దేవుని పని ఎందరో ధనవంతులు ధారాళముగా ఇచ్చిన కానుకలతో కొనసాగుతుంది. దాతృత్వము అంటే ఇచ్చే విషయంలో మంచి క్రమశిక్షణ, భక్తి, విధేయత ఉంటే దేవుని సేవకు బోలెడంత డబ్బు ఉంటుంది. మనము ఈ లోకంలో చూస్తే అనేక సంఘాలలో ఎక్కువ మొత్తం ఇచ్చిన వారిని ప్రశంసకు గురి చేయడము, వాళ్ళు ఎంత ఇచ్చారు, 10,000 ఇచ్చారు టీవీ స్పాన్సర్కి ఈ వీడియో చేయడానికి, ఇట్లా మనం చూస్తాం. కానీ 100-50 ఇచ్చిన వాళ్ళ యొక్క ప్రశంస మనకు అక్కడ కనపడదు. 3వ పాయింట్ చూద్దామండి. 3వ పాఠం, పేదలు ఇచ్చే చిన్న మొత్తాలను కూడా ఆయన చూస్తాడు, లెక్కలోకి తీసుకుంటాడు.
ఇక్కడ మనం 42వ వచనం చెప్తా ఉంది, ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేసింది కానుక పెట్టెలో. ఆమె ఇచ్చిన కానుక విలువ వాస్తవంగా చాలా తక్కువ. బహుశా ప్రజలు ఆమె కానుకలు గుర్తించి కూడా ఉండకపోవచ్చు, లెక్కలోకి వచ్చి ఉండదు. అయితే ప్రభు నోట నుండి ఆమె గొప్ప ప్రశంసా వాక్కులు విన్నది. ఆయన ప్రశంసా వాక్కులు ఎంత దయగలవి! చాలామంది ఆమె కానుక ఒక లెక్కలోనిది కాదని భావించి ఉంటారు. కానీ ప్రభువు ఆ రోజు ఇచ్చిన కానుకలన్నిటిలోకి ఆమె ఇచ్చినది ఎక్కువగా పరిగణించాడు. ఆమె కానుక మనకు నేర్పించే గొప్ప పాఠం ఏమిటంటే, ఇవ్వపోవటానికి ఎలాంటి సాకులు పనికిరావు. నా ఆదాయం చాలా స్వల్పం, లేదా మా సంఘానికి వాస్తవంగా నా డబ్బు అవసరం లేదు అని చెప్పవచ్చు. అయితే మొట్టమొదట దేవునికి చెందవలసిన భాగము ప్రక్కన పెడితే దేవుని పనిలో ఎంతో ఆశీర్వాదము ఎప్పుడైనా ఆలోచించారా? అది ఆయనకు చెందిందే కదా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకునిరి, ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు. ఇక్కడ మనం చూస్తే నిరుపేదలైన మాసిదోనియా ప్రజలు మనకి ఇక్కడ కనిపిస్తారు. ఈ యొక్క అధ్యాయంలో వారు నిరుపేదలు, వాళ్ళు పనికి వెళితే కానీ వాళ్ళ యొక్క పూట గడవదు. అలాంటి ప్రజలు ఇచ్చే విషయంలో చాలా దాతృత్వం కలిగిన వారిని ప్రశంస పొందినట్లుగా మనం చూస్తాము. కాబట్టి మనం కూడా ఇచ్చే విషయంలో అదేవిధంగా మాసిదోనియా వారి వలె, పేద విధవరాల వలె మనము ఉండాలి. 4వ పాఠము, ప్రభువు కోలమానం మనం ఇచ్చే మొత్తాన్ని బట్టి గాక మిగిల్చుకున్న మొత్తాన్ని బట్టి ఉంటుంది. ప్రభు వారి యొక్క కోలమానం మనం ఇచ్చిన దానికంటే కూడా మనం మిగిల్చుకున్న దాన్ని బట్టి ప్రభువారు ఆ కోలమానం చూస్తాడు. 43, 44 వచనాలు చదవండి. మన గణాంకాలకు పరలోకపు గణాంకాలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన మొత్తము పరిమాణము కంటే దాని నాణ్యత చాలా ముఖ్యము. దాతృత్వాన్ని గూర్చి ప్రభు మాట్లాడుతూ ఉదాహరణగా చూపింది, బోల్డంత ఆస్తిపాస్తులున్న సంపన్నుడు కాదు, ఒక పేద విధవరాలు. ఆమె దాతృత్వములోని నాణ్యతను ప్రభువు ప్రశంసించాడు. ఎంత నాణ్యతగా ఆమె దేవుని పని చేసింది, అక్కడ ఇచ్చిందని ప్రభు ఇక్కడ చెప్పాడు, ఎక్కువగా ఇచ్చిందని. ఈ రోజున దేవుడికి ఇచ్చిన వారందరికంటే ఎక్కువ ఇచ్చిందని ప్రభు అన్నాడు. ఈ యొక్క పేద విధవరాల గురించి చెప్పాడు. ఒక వ్యక్తి దేవుని పనికి 1000 రూపాయలు ఇచ్చి ఉండవచ్చు. అయితే అతడి బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. 1000 ఇచ్చిన తరువాత అతడి దగ్గర ఎంత ఉంది? 99,000 ఉన్నాయి. అందుకు భిన్నంగా ఒక పేదరాలు, ఒక పేద విధవరాలు లేదా ఒక పేద ఆమె నెలకు 100 రూపాయలు సంపాదిస్తుంది అనుకుందాం. అందులో నుండి ఆమె దశమ భాగం ఇస్తే ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఇచ్చినట్లు? నిష్పత్తి రూపేణా చూస్తే విధవరాలు ఇచ్చింది ధనవంతుడి కంటే ఎంతో ఎక్కువ. అతడు ప్రభువు పనికి 1% ఇవ్వగా ఈ విధవరాలు 10% ఇచ్చింది. దేవుడు అన్నడు, తన పిల్లలకు బాకీ పడడు. వారు తమ ఆస్తిపాస్తులతో, ప్రేమ ఈవులలో ధారాళంగా క్రమముగా ఇచ్చే కానుకలతో ఆయన గణపరిస్తే దేవుడు తన వాగ్దానాల ప్రకారం వారి ప్రతి అక్కర తీరుతుందని ధైర్యంగా ఉండవచ్చు. ధారాళంగా క్రమంగా ఇచ్చే కానుకలతో ఆయన్ని మనం గణపరిస్తే దేవుడు తన వాగ్దానాల ప్రకారము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. చూడండి, ఆయన ఐశ్వర్యములో నుండి మన ప్రతి అక్కరు కూడా తీరుతుందని చెప్పబడింది. చివరిగా 5వ పాఠం చూద్దాము. నమ్మకంగా దేవుని సంతోషపెట్టే విధంగా ఇచ్చే రహస్యం ఏమిటంటే, మనకున్నదంతా ప్రభువుకు చెందింది అని గుర్తించడము. మనకంటూ ఏమి లేదు, అంతా ప్రభు ఇచ్చినదని మనం గుర్తించాలి. ఈ అనామక విధవరాలు తనకున్నదంతా ఇచ్చింది. 44వ వచనములో యేసు ప్రభువే ఆ మాట చెప్పాడు. ఈమె తన లేమిలో తనకు కలిగినదంతా అనగా తన జీవనమంతయు వేసెను. క్రైస్తవులంగా మనము గుర్తించాల్సిన ప్రాముఖ్య విషయం ఇది. మన ఆస్తిపాస్తులు, డబ్బు సమస్తము ప్రభువుకు చెందినవే. నా ఇల్లు, నా పిల్లలు, నా డబ్బు, నా పొలము, నా కారు ఇవేవి నావి కావు, ఆయనకు చెందినవే. నేనొక ధర్మకర్తను,
గృహ నిర్వాహకుడిని మాత్రమే. ఈ సూత్రము నా డబ్బుకి ఎలా వర్తిస్తుంది? నాకున్నదంతా ప్రభువుకు చెందిందే అని నేను గుర్తిస్తే ఆయనకు ఎంత ఇవ్వాలి అని నేను అడగను. అందుకు భిన్నంగా ప్రభు తన డబ్బులో నన్ను నా అవసరాల కోసం ఎంత వాడుకుంటాడో అని అడుగుతాం. ప్రభు నీవు నాకు ఇచ్చిన దీన్ని ఎలా వాడాలి ప్రభువా అని అడుగుతాం. ఈ పేద విధవరాలు యేసు ప్రభువును ఎంత ప్రేమించిందంటే ఆమె తనకున్నదంతా ఇచ్చింది. అది నిజమైన దాతృత్వము, త్యాగపూర్వకంగా ఇవ్వటము. నిజమైన విశ్వాసం అంటే అదే. నిజమైన విశ్వాసం చేసేదేమంటే తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి తన అవసరాల కోసం దేవుని వైపు కనిపెడుతుంది. దీనంతటిలో రహస్యం ఏమిటంటే ఆమె ప్రభువుకి ఇచ్చింది, ఏ గుడికో కాదు, ప్రభువుకే ఇచ్చింది. ఆమె తన చిన్న కానుకను పెట్టెలో వేసినప్పుడు ఆమె హృదయము చెప్పశక్యముగాని దేవుని వరమునకై దేవునికి స్తోత్రము చెల్లించింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఆమె ఇచ్చిన తర్వాత దేవునికి ఎంతగానో ఆమె స్తుతులు చెల్లించింది. నీవు నేను కూడా ఇచ్చేటప్పుడు ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మహింపరిచేవారుగా, దేవుని స్తుతించేవారుగా. కాబట్టి ఈ దినము తనకున్నదంతా ఇచ్చిన పేద విధవరాల గురించి మనము 5 పాఠాలను చూసాము. ఇచ్చే విషయంలో ఏ విధంగా మనం ఉండాలి అనేక పేద విధవరాల గురించి ఆమె ద్వారా ప్రభువారు మనకు ఆత్మీయ పాఠాలను నేర్పించారు. కాబట్టి విన్న యొక్క వాక్యము మనందరి హృదయాల్లో ఫలించాలని, వాక్యానుసారమైన జీవితాలు మనం కలిగి దాతృత్వం ఇచ్చే విషయంలో క్రైస్తవురాలుగా మనం ముందుండాలని లేఖనము చెప్పిన విధముగా ఆ యొక్క మాసిదోనియా ప్రజలు ఏ విధంగా అయితే ఇచ్చే విషయంలో వారు ధారాళముగా ఉన్నారో మనము కూడా ఇచ్చే విషయంలో ధారాళముగా ఉత్సాహముగా దేవునికి మనం ఇవ్వాలి. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించునని లేఖనం చెప్తున్న ప్రకారము మనందరినీ కూడా దేవుడు ఈ యొక్క వాక్య భాగంతో మనల్ని దీవించునుగాక. ఈ వాక్యము మనందరి హృదయాల్లో ఫలించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పటిదాకా అందరూ కూడా వాచ్ చేసినందుకు, ఇప్పటి వరకు అందరూ కూడా వినినందుకు మీకందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.